ఎంత ధైర్యం నీకు? ఎంత ధైర్యం నీకు? ఎంత ధైర్యం? ఆగండి, ఎందుకు అతను కొడుతున్నారు? వీడు మా మావయ్య గారిని పట్టుకొని వయసు అయిపోయినాడు, ముసలోడు, అతని పని అయిపోయింది, నా కేసుని మీరు వాదించండి, అతనికిచ్చే డబ్బులు ఇవ్వ మీకిస్తాను అంటున్నాడు. ఏరా, మా నాన్న అంత మాట అంటావా? నిన్ను యాండి ఎందుకు కొడుతున్నారు? ఆగండి అన్న. హర్ష బాబు, హర్ష చంపేస్తా. ఆగు హర్ష బాబు. తనేదో చెప్తే అది నిజం అనుకుని అతన్నే కొడతావా? తనకి మీ నాన్నంటే చాలా గౌరవం. అవును మేడం, నాకు ప్రసాద్ గారంటే చాలా భక్తి కూడా. నేను ఫోన్ మాట్లాడుతూ ఇటువైపు వచ్చాను. ఈవిడే నాతో మాటలు కలిపి మా మావయ్యకు వయసు అయిపోయింది, ఆయన వాదించలేడు, ఈ కేసు ఓడిపోతారు, ఆ ఫీజు ఏదో నాకివ్వండి అని బేరాలు ఆడుతున్నారు. నేను కాదనేసరికి నన్ను ఇలా కొడుతున్నారు. ఎంత అబద్ధం ఆడుతున్నావు అసలు నిన్ను? నువ్వు ఆగమ్మాయి. కోర్టు ముందు ఈ న్యూసెన్స్ ఏమిటి? ఎవరి పని అయిపోయిందో కోర్టులోనే తెలుసుకుందాం. బోనా నువ్వురా, పద. ఇలాంటి వాళ్ళని ఏం చెయ్యాలండి? వాడి పాపం పండిందండి, అందుకే నాన్న మీద నోరు పారేసుకున్నాడు. వీడికి తప్పకుండా శిక్ష పడాలండి. ఎలాగైనా మనం ఈ కేసు గెలవాలి ప్రసాద్. ఆ దివ్య అహంకారాన్ని అణచివేయాలి, లేకపోతే నిన్నే ముసలోడు వాదించలేడంటుందా? గుడ్ మార్నింగ్ దివ్యమ్మ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. నా కోసం వెయిట్ చేస్తున్నారా? అవును సార్. కేసా ఏదైనా ఎవిడెన్స్ దొరికిందా? స్ట్రాంగ్ ఎవిడెన్స్ దొరికింది దివ్యమ్మ. మీరు చెప్పినట్లే నిన్న ప్రకాష్ను ఫాలో అవుతూ వెళ్ళాను. వాళ్ళ ఇంట్లో నగలు కొట్టేసింది ఆ వెధవే. అడ్డంగా దొరికిపోయాడమ్మా. చూడండి, ఆ ప్రకాష్ గడి ఫేమస్ పిక్చర్. అమ్మ దొంగ వెదవా, వీళ్ళందరినీ చీట్ చేస్తున్నాడు అన్నమాట. పాపం, అన్యాయంగా ఏ పాపం ఎరగని ఆ గౌరమ్మని ఇరికించాడు. వాడికి మామూలు శిక్ష వేయించకూడదు. వాడికి పెద్ద శిక్ష వేయించండి దివ్యమ్మ. వాడికి శిక్ష పడడానికి ఈ సాక్ష్యం సరిపోతుంది కదా? నా దగ్గర ఇంకో సాక్ష్యం కూడా ఉంది చార్కేశా. రెండూ కలిపి కేసుని స్ట్రాంగ్ చేసి వాడికి పెద్ద శిక్ష వేయిస్తాను. అదేమిటి, చారు కేసు వచ్చాడు? అతను వచ్చాడంటే సాక్ష్యం అనేది తీసుకొచ్చుంటాడా? సాక్ష్యమా? అదేంటయ్యా, సాక్ష్యం అంటే అంత కంగారు పడుతున్నావు? ఆ నగలేవో నువ్వు కొట్టేసినట్టు. సారీ సార్, ఆ నగలు దొంగతనం చేసింది నేనే సార్. ఈ విషయం అక్కడే తెలుసుంటే ఈ కేసు ఒప్పుకునేవాడిని కాదు. వీడిని అక్కడే దివ్య చేత చెప్పుతో కొట్టించుండేవాడిని. మీ కాలు పట్టుకుంటాను సార్. మీ ఫీజు 10 లక్షలు కాదు, 15 లక్షలు ఇస్తాను. నన్ను కాపాడండి సార్. ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పుతుందా? 15 లక్షల ఫీజు ఇవ్వాలి మరి. అలాగే మేడం. వద్దు భవనా, ఎంత డబ్బిచ్చినా ఈ కేసును మనం గెలవలేం. అలా అనకండి సార్, మిమ్మల్ని నమ్ముకొని ఉన్నాను. నువ్వు తప్పు చేసి నన్ను కవర్ చేయమంటే ఎలాగూ? అందుకే కదా సార్ ఎక్కువ ఫీజు ఇస్తున్నాను. ఇలాంటి వాళ్ళ డబ్బే
మన పెట్టుబడి ప్రసాద్. నీలాంటి పెద్ద పెద్ద లాయర్లను చూసుకునే కదా నేరస్తులు ధైర్యంగా నేరాలు చేస్తున్నారు. వీళ్ళని కాపాడడం మన ధర్మం. నువ్వు కాదంటే ఈ నేరస్తులంతా ఏమైపోతారు? నువ్వు తలుచుకుంటే గెలవలేని కేసు కాదిది. నువ్వు తిమ్మిని బమ్మిని చేయగలవు ప్రసాద్. పైగా ఎలాగైనా ఈ కేసు గెలుస్తాను అని దివ్యతో హర్షతో ఛాలెంజ్ చేశావు. ఇప్పుడు వెనక్కి తగ్గితే కోర్టులో ఇంట్లో నీ పరువు పోతుంది. అందరూ నిన్ను నిజంగానే వయసు అయిపోయిన వాళ్ళు, చేతకాని వాళ్ళు, ఇక ఇతని పని అయిపోయిందని చెప్పి నిన్నెగతాళి చేస్తారు. అది భరించడం కంటే ఎలాగైనా ఈ కేసు గెలవడం చాలా బెటర్. ఏమంటావు? ఒప్పుకోక చస్తాను. డబ్బు కోసం కాదు, పరువు కోసం. పరువు కోసం ఎలా అయినా ఈ కేసును గెలవాలి. పదండి. కూర్చోండి. (242/13) Proceed. యువర్ ఆనర్, ముద్దాయి గౌరిని కొన్ని ప్రశ్నలు అడగటానికి అనుమతించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. Granted. గౌరీ, సార్. నీకు పెళ్ళయిందా? అయింది సార్. నీ భర్త ఏం చేస్తుంటాడు? ఒకప్పుడు తాపీ మేస్త్రి సార్. ఒకప్పుడు తాపీ మేస్త్రి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నాడు సార్. ఎందుకలా? 6 నెలల కిందట ఓ బిల్డింగ్కి రంగులు వేస్తూ కింద పడిపోయాడు సార్. కాళ్ళు చేతులు వెన్నెముక విరిగిపోయాయి సార్. ట్రీట్మెంట్కి చాలా డబ్బు ఖర్చు అయి ఉంటుంది. 5 లక్షల వరకు అయి ఉంటుంది సార్. 5 లక్షలు? నీ భర్త ఏమైనా డబ్బులు దాచుకున్నాడా? లేదు సార్. పోనీ నువ్వేమైనా దాచిపెట్టావా? లేదు సార్. మరి 5 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి నీ భర్తకు వైద్యం చేయించావు? అది అక్కడక్కడ అప్పులు చేశాను సార్. పాచి పనులు చేసుకునే ఒక పని మనిషికి 5 లక్షల రూపాయలు అప్పు పుట్టిందంటే నమ్మమంటావా? ఓకే, నీ యజమాని ప్రకాష్ని నువ్వేమన్నా అప్పడిగావా? 5 లక్షలు ఇవ్వమని అడిగాను సార్. లేవన్నారు సార్. ఓ, అందుకని దొంగతనం చేశావా? ఐ ఆబ్జెక్ట్ యువర్ ఆనర్. నా క్లయింట్ గౌరీ దగ్గర డబ్బులు లేకపోవచ్చు, కానీ నీతి నిజాయితీ లేవు అని చెప్పొద్దు. యువర్ ఆనర్, ఈ కేసు చాలా క్లియర్గా ఉంది. ముద్దాయి గౌరీ పేదరికంలో ఉంది. తన భర్త అనారోగ్యంతో ఉన్నాడు. వైద్యం చేయించుకోవటానికి 5 లక్షల రూపాయలు కావాలి. వీళ్ళ దగ్గర ఎలాంటి సేవింగ్స్ లేవు, పైగా అమ్ముకోవటానికి ఆస్తులు లేవు. ఈ టైంలో తను పనిచేసే ఇంటి యజమానురాలు సుజాత పుట్టింటికి వెళ్ళింది. యజమాని ప్రకాష్ ఇంటి తాళాలు ఇచ్చి ఆఫీస్కి వెళ్ళాడు. బీరువాలో నగలున్నాయి. గౌరీ వాటిని తీసుకుని ఏదో ఒక మార్వాడి కొట్లో వచ్చిన రేటుకు అమ్మేసి ఆ వచ్చిన డబ్బుతో భర్తకి వైద్యం చేయించింది. సో భారతీయ శిక్షాస్మృతి ప్రకారం దొంగతనం నేరం కనుక ముద్దాయిని కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నారు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. లేదు సార్, నేనే దొంగతనం చేయలేదు. నా ప్రాణం పోయినా అలాంటి తప్పు చేయను. నాకే పాపం తెలియదు సార్. అమ్మా ఏడవకండి. లాయర్ దివ్య, మీరు అడగాల్సింది ఏమైనా ఉందా? ఎస్ యువర్ ఆనర్.
ప్రకాష్ గారిని మరోసారి క్రాస్ ఎగ్జామినేషన్ చేయడానికి అనుమతించాల్సిందిగా కోరుతున్నాను. గ్రాంటెడ్. ప్రకాష్ గారు, మీరు కాంట్రాక్టర్ కదా? అవును. దొంగతనం జరిగిన రోజు అంటే ఈ నెల 12వ తారీఖున మీరు ఎక్కడికి వెళ్లారు? ఇంటి తాళాలు గౌరీకిచ్చి మా ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్కి వెళ్లారా? ఎందుకు మేడం ఆశ్చర్యపోతారు? వర్క్ ఫ్రమ్ హోమ్ ఎత్తివేశారు, ఆఫీస్కి వచ్చి వర్క్ చేయమంటున్నారు. ఓ, హాలిడే రోజున కూడా ఆఫీస్కి రమ్మంటున్నారా? హాలిడేనా? అవును, ఈ నెల 12వ తారీఖు పబ్లిక్ హాలిడే. యువర్ ఆనర్, ఈ మంత్ 12వ తారీఖు పబ్లిక్ హాలిడే. ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలు ఏవీ పని చేయలేదు. చెప్పండి సార్, హాలిడే రోజు ఆఫీస్కి ఎందుకు వెళ్లారు? అది మా కొలీగ్ని కలవడానికి వెళ్ళాను. కొలీగా, ఫ్రెండా? ఫ్రెండ్ ఫ్రెండ్ ఫ్రెండ్. బాయ్ ఫ్రెండా, గర్ల్ ఫ్రెండా? ఓకేలేండి, చెప్పద్దు. సరే కానీ మీకు పెళ్ళయ్యి ఎన్ని ఇయర్స్ అయింది సార్? 7 years. పెళ్లికి ముందు మీకేమైనా లవ్ అఫైర్స్ ఉన్నాయా? చెప్పండి ప్రకాష్ గారు, పెళ్లికి ముందు మీరు ఎవరినైనా ప్రేమించారా? లేవు. ఓకే, సో మీరు నిజంగా పెళ్లికి ముందు ఎవ్వరిని ప్రేమించలేదన్నమాట. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. లాయర్ దివ్య నా క్లయింట్ వైవాహిక జీవితాన్నే ప్రశ్నిస్తున్నారు. సారీ యువర్ ఆనర్. మిస్టర్ ప్రకాష్ గారిని నేను అడుగుతున్న ప్రతి ప్రశ్న ఈ కేసుకి సంబంధించిందే. నా క్లయింట్ ప్రేమకి పెళ్లికి ఈ కేసుకి సంబంధం ఏమిటి? చెప్తాను సార్, 2 నిమిషాలు ఓపిక పట్టండి, అంతా వివరంగా చెప్తాను. ప్రసాద్ గారు, ప్లీజ్ బి సీటెడ్. సారీ యువర్ ఆనర్. మిస్టర్ ప్రకాష్, మీకు మధు అనే వ్యక్తి తెలుసా? మధు అంటే మధుసూదన, మదన్ గోపాల, మదన్ మోహన? వాళ్ళెవరు కాదండి, మధు ప్రియ. మధు ప్రియా? ఎస్ సార్, గుర్తుకు రావట్లేదా? లేదు. పోనీ మనిషిని చూస్తే గుర్తుకొస్తుందేమో. మధుప్రియ గారు, యువర్ ఆనర్, మధుప్రియ గారిని ప్రశ్నించడానికి అనుమతించాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. గ్రాంటెడ్. మధుప్రియ, మధుప్రియ, మధుప్రియ. నమస్తే సార్. యువర్ ఆనర్, ఈ అమ్మాయి పేరు మధుప్రియ, ప్రకాష్ గారి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. సారీ, పెళ్లికి ముందు ప్రేమించి ఇప్పటికీ కంటిన్యూ అవుతున్న లవర్. లేదు సార్, తనెవరో నాకు తెలీదు. నేను ఏకపత్ని వృతుడిని, శ్రీరామచంద్రుడిని. ఆపండి ప్రకాష్, ఇక మీరు తప్పించుకోలేరు. మీ గురించి అన్ని నిజాలు తెలిసిపోయాయి. యువర్ ఆనర్, ప్రకాష్ గారికి పెళ్లికి ముందు నుంచి ఈ మధుప్రియతో అఫైర్ ఉంది. పెళ్ళయ్యాక కూడా ప్రకాష్ గారు మధుప్రియతో వివాహేతర సంబంధం కొనసాగించారు.
తన భార్య నగలను తానే స్వయంగా మధుప్రియకి ఇచ్చి గౌరీపై దొంగతన నేరం మోపారు. ఆ రోజు కావాలనే ఆఫీస్కి వెళుతున్నాను అని చెప్పి గౌరీ పని చేసి వెళ్లిపోయాక తిరిగొచ్చి నగల్ని తీసుకుని వెళ్లిపోతూ దురదృష్టవశాత్తు ఊడిపోయి కింద పడిన గౌరీ కాలి పట్టీని చూసి గౌరీపై నింద వేసేందుకు ఆ పట్టీని బెడ్రూమ్ లో పడేశాడు. ఆ నగలన్నిటిని తీసుకువెళ్లి ఈ మధుప్రియకి ఇచ్చారు. ఈ మధుప్రియ ఆ నగల్ని ఒక మార్వాడి సెట్ కి అమ్మేసింది. అబద్ధం. యువర్ ఆనర్, లాయర్ దివ్య ఈస్ టెల్లింగ్ కాన్కాక్టెడ్ స్టోరీస్. ఐ మీన్ కట్టు కథలు అల్లి చెప్తున్నారు. ఓకే, అది మీ క్లయింటే స్వయంగా చెప్పిన కథ. వీడియో ఉంది. జడ్జి గారు చూస్తారు, తర్వాత మీరు చూడండి. ఇంకా నాపై నమ్మకం కలగట్లేదా మధు? స్కూల్ డేస్ నుంచి మనం లవర్స్. అందుకే కదా నా వైఫ్ 50 తులాల బంగారాన్ని నీకిచ్చాను. స్కూల్ డేస్ నుంచి మనం లవర్స్. పెళ్లి చేసుకోవాలనుకున్నావు, మా ఇంట్లో ఒప్పుకోలేదు. నాకు వేరే పెళ్లి చేశారు. కానీ నేను నిన్ను మర్చిపోలేకపోతున్నాను. ఇప్పటికీ ప్రేమిస్తూనే ఉన్నాను. అందుకే కదా నా వైఫ్ 50 తులాల బంగారాన్ని నీకిచ్చాను. 25 లక్షల నగలనిచ్చావు. అవి అమ్మితే 15 లక్షలే వచ్చాయి. డోంట్ వరీ. ఆ నగలు మా పని మనిషి గౌరీ కొట్టేసిందని కేసు పెట్టాను. నా తరపున పెద్ద లాయర్ వాదిస్తున్నారు. కేసు గెలిస్తే ఆ పని మనిషి నుండి 25 లక్షలు వస్తాయి. అందులో 10 లక్షలు నీకిస్తాను. ఇదంతా సరే, నన్నెప్పుడు పెళ్లి చేసుకుంటావు? రోజు ఇలా దొంగచాటుగా కలుసుకోవాలంటే నాకేదోలా ఉంది. కొన్నాళ్ళు ఓపిక పట్టు డియర్. ఏదోలా మా ఆవిడకు డివోర్స్ ఇచ్చి నీ మెళ్ళలో తాళి కడతాను. ఓకేనా? ప్రసాద్ గారు, మీరు కూడా ఒకసారి వీడియో చూడండి. అందుకే కదా నా వైఫ్ 50 తులాల బంగారాన్ని నీకిచ్చాను. ఆ నగలు మా పని మనిషి గౌరీ కొట్టేసిందని కేసు పెట్టాను. యువర్ ఆనర్, మీ అనుమతితో మధుప్రియ గారు నగలు అమ్మిన సేట్ త్రిపాఠి గారిని ప్రవేశపెట్టడానికి అనుమతించవలసిందిగా కోరుకుంటున్నాను. గ్రాంటెడ్. త్రిపాఠి గారు, త్రిపాఠి గారు, త్రిపాఠి గారు. సార్, ఈ నెల 12వ తారీఖున మధుప్రియన ఈ అమ్మాయి మా కొట్టుకొచ్చి 15 లక్షల బంగారం అమ్మింది సార్. సుజాత గారు, ఈ నగలు మీవో కావో ధృవీకరించండి. సార్, ఇవి నా నగలే సార్. ఈ నగలు మొత్తం మావే సార్. దుర్మార్గుడా, నేను నమ్మి పెళ్లి చేసుకుంటే ఇంత ద్రోహం చేస్తావా? నువ్వు మంచివాడు అనుకున్నాను. నేనుండగా మరో అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకుంటావా? దొంగతనం కూడా చేస్తావా? నిన్ను కొట్టినా పాపం లేదురా. నిన్ను
ఆర్డర్ ఆర్డర్. సార్ వీడిని వదలకండి సార్. నా తాళి తెగిపోయినా పర్వాలేదు. వీడి వల్ల అమాయకురాలైన గౌరిని అనుమానించి అవమానించాను సార్. వీడిని జైల్లో పెట్టించండి సార్. వీడిని జైల్లో పెట్టించండి. యువర్ ఆనర్, ముగ్గురు స్త్రీల జీవితాలతో ఆడుకునే ఈ ప్రకాష్కి సరైన శిక్ష విధించాల్సిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్.